ప్రోటోకాల్ పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం బీఆర్ఎస్ పార్టీకి తగదు. గత 10 సంవత్సరాలు దుబ్బాకను అభివృద్ధిలో వెనుకకు నెట్టిన నాయకుడు హరీష్ రావు మాయ నుండి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు బయటకు రావాలి. బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. దుబ్బాకను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్న నాయకుడు చెరుకు శ్రీనివాసరెడ్డి. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్, అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ, నిన్న దుబ్బాక నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ కార్యక్రమాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ప్రోటోకాల్ పేరుతో చిల్లర రాజకీయాలు చేయటం, దుబ్బాక అభివృద్ధిని అడ్డుకోవటం వారి అవివేకానికి నిదర్శనమని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో పార్టీకి సంబంధించిన వ్యక్తులను వేదిక పైన కూర్చోబెట్టి కొబ్బరికాయలు కొట్టిన చరిత్ర ఇక్కడి ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు తీరు దయ్యాలే వేదాలు వల్లించినట్లుగా ఉన్నదని నియోజకవర్గం ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండగా దుబ్బాక నియోజకవర్గంను అన్ని రకాల అభివృద్ధి చేస్తామని చెప్పిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు తన నియోజకవర్గం సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నారని తెలియజేశారు. ఒక దశలో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలు నాకు 2 కళ్ళు అని చెప్పిన హరీష్ రావు దుబ్బాక నియోజకవర్గం కన్నును పొడిచి సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధి చేసుకున్నది నిజం కాదా? ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుబ్బాక ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు సజావుగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు మాయ నుండి బయటకు రావాలని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డికి సహకరించాలని తెలిపారు. మీరు ఇదే విధంగా అభివృద్ధిని అడ్డుకుంటే దుబ్బాక మరింత వెనుకబడుతుందని, ఇక్కడి ప్రజలు మిమ్మల్ని క్షమించరని, మీ ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేదని, అభివృద్ధి చేస్తానని ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీని చెరుకు శ్రీనివాసరెడ్డిని అడ్డుకోవటం ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. రాబోయే రోజుల్లో మీ వ్యవహార శైలి ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడి తరిమి కొడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, మండల యూత్ అధ్యక్షులు అబ్బుల లోకేష్ గౌడ్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పుద్దోజీ ప్రభాకర్ చారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లన్న సురేందర్ రెడ్డి, ఉత్తమ్ నరేష్, షేర్పల్లి స్వామి, కూతురి చందు, వెలుపల యాదగిరి ముదిరాజ్, దేవరం మైపాల్ యాదవ్, జీడిపల్లి రమేష్, బోరెడి హనుమంతరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రోటోకాల్ ముందు వరుసలో ప్రభాకర్ రెడ్డి ముందు వరుసలో కూర్చుండు కదా, ఒక వెనక వరుసలో కాడికి వెనకనే ఉంది కదా మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు. మా ప్రభుత్వము ప్రజాపాలనలో గత 10 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అభివృద్ధిలో మీరు మీ బంధువులకు, మీ యొక్క కార్యకర్తలకు, మీ అందరికీ ఫలాలు మీకందరు దక్కినాయి. దారిద్ర్య దిగువన ఉన్న ఈ ప్రాంత ప్రజలకు, అట్టడుగులకు, నిరుపేదలకు, అరువైన లబ్ధిదారులకు ఎంపిక పారదర్శకంగా జరగలేదని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతంలో ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి ఓడిన వాళ్ళే ఈ ప్రాంతంలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ఈ ప్రాంత లబ్ధిదారులకు దక్కాలంటే మా నాయకుడు ఉండాలి. గతంలో 10 సంవత్సరాలు చూసినాం కదా, మీ కార్యకర్తలకు, మీ బంధువులకు ఇచ్చిర్రు. ఇలాంటి లోపాయకారి జరుగుతుందని, ఫలాలు అరువు దక్కాలని కాన్సెప్ట్లా ఇన్ఛార్జిగా ఉన్నవారే వ్యవహరిస్తారు, ఫలాలను ప్రజలు తీసుకెళ్తారు అని సంకల్పంతో మా నాయకుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. దాన్ని మీరు అది లేకుండా మీ కార్యకర్త గతంలో మీరు ఏం చేసిన మీ కార్యకర్తలకు మీ సబ్సిడీ ట్రాక్టర్ ఇచ్చుకోరు, మీ కార్యకర్తలకు బీసీ బంధువులు ఇచ్చారు, మీ అన్ని విధాలుగా మీరు దోసుకోరు, మీకు అనబడతలేదా? అలాంటి జరగకుండా మా ప్రభుత్వం, మా ప్రజాపాలన అరువులో దక్కాలని దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఆజ్యం పోస్తే మీరు టీఆర్ఎస్ ఆల్రెడీ అభివృద్ధిలో మరగుజ్జుతనం కనబడుతుంది. మీకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాను.